2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో మేడం, మార్చ్ 3 చంద్రగ్రహణం వస్తుంది. చంద్రగ్రహణం అనగానే చాలా మంది, ఎస్పెషలీ లేడీస్ అయితే, ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, అండ్ ఎప్పుడు వీటికి సంబంధించి గ్రహణాలు వస్తే డిస్కషన్స్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, మరి అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, అసలు ఎప్పుడు పడుతుంది, ఇవన్నీ ఉంటాయి కదా మేడం. సో ఒక్కసారి దాని గురించి. గ్రహణము అంటే ఏంటో తెలుసుకుంటే దాని నియమాలు ఏంటో మనకు తెలుస్తాయి. గ్రహణము అనేది ఏమిటిదంటే చంద్రుడికి భూమి అడ్డం వస్తుంది, భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చి అడ్డంగా ఉంటాడు అంటే ఏంది, భూమి గ్రావిటేషన్ పవర్ పెరుగుతుంది. సూర్యుడు కానీ చంద్రుడు కానీ భూమికి అడ్డంగా వచ్చినప్పుడు రాహుకేతువు పట్టిండు అంటే రాహు కాదు కేతువు కాదు. వాళ్ళు పూర్వీకులు చెప్పారు, నీడను ఎట్లా సూచించాలో తెలియదు, సంస్కృత భాషలో రాహువు కేతువు అన్నారు. రాహువు కేతువుతో గుడి ఉంది కాబట్టి కాళహస్తిలో అక్కడ గుడి ముయ్యరు, మిగతా అవన్నీ ముస్తారు అని చెప్పారు. ఏవి కాదు. ఎప్పుడైతే గ్రహణం వచ్చిందో ఆ రోజు భూమి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఒక్కరోజు జపం చేసుకునే వాళ్ళు 1000 జపం రోజు చేసుకునే వాళ్ళు ఆ రోజు స్నానం చేసి జపం చేసుకుంటారు. జపం చేసుకుంటే 10,000 కోట్ల జపం చేసినటువంటి ఎనర్జీ లెవెల్స్ మనకు వస్తాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఈజీగా మనకు వస్తాయి. ఒక రోకలిని పెట్టి నీళ్ళల్లో రోకలిని పెడతాం మేము ఊర్లలో. రోకలిని పెడితే రోకలి కూడా నిలబడుతుంది భూమి అంతా ఆకర్షణ శక్తి చేత. రోకలు ఎక్కడైనా నిలబడుతుందా? నిలబడదు. కానీ ఆ రోజు నిలబడుతుంది. మేము రోకలిని నిలబెట్టి గ్రహణం వచ్చింది, గ్రహణం వదిలిందని చెప్పుకునేవాళ్ళం. అప్పటి కాలంలో సైన్స్ లేదు కాబట్టి ఇంకా అంటే అనౌన్స్మెంట్స్ టైము కరెక్ట్గా తెలియకపోతే కూడా అది రోల్ పడిపోయింది, అయిపోయింది భూమి అయిపోయింది అని అంటే ఏంటిది, భూమి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అంటే ఏంది, మనుషులం మనం బలహీనులం కాబట్టి నీళ్ళు పోసి కడగండి రా, గుళ్ళు బంద్ చేయండి రా అని. గుడిలో ఎనర్జీ ఉంది, ఈ ఎనర్జీ ఒకటి విశ్వం నుంచి వచ్చింది. ఆ ఎనర్జీ లెవెల్ ఈ ఎనర్జీ లెవెల్ ఇప్పుడు రాగానే లైట్లు వేసావనుకో, నీవు అబ్బా ఏంది ఇంత కనిపిస్తలేదు నాకు, కళ్ళు చీకటిగా మమ్మీ లైట్ని భరించలేవు కదా. అలాగ గుడిలో ఉన్న ఎనర్జీ, విశ్వం నుంచి వస్తున్న ఎనర్జీ లైట్స్ మనం తట్టుకునే శక్తి మనకు లేదు మానవ జన్ములకు. అందుకని గుడి మూసేస్తారు. కడగండి బడలేసి నీళ్ళు పోసి కడగండి అంటే మేము కూడా ఇల్లంతా కడుక్కుంటామమ్మా. నాకు కూడా చాతస్తాం ఫ్యామిలీనే. నేనే ఇప్పుడు దాని సైన్స్ గురించి తెలుసుకున్నాను, కానీ అంతఃపూర్వం అంతా అదే ఫ్యామిలీ. స్నానం చేసి మెడిటేషన్ చేసుకునేవాళ్ళం మేము. ఇన్నేళ్ల నుంచి కూడా చేసుకుంటాం, ఇప్పుడు కూడా చేసుకుంటాం. తర్వాత బండలు కడగండి రా, ఇల్లంతా కడుక్కోండిరా, దేవుళ్ళను కూడా కడగండిరా, పనికి రాదురా, మైలొచ్చిందిరా అంట. మైల రాదు, మండి రాదు. ఆ ఎనర్జీ లెవెల్ భూమి మీద ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఆ ఎనర్జీని తట్టుకోక ఏవైనా ఇబ్బందులు పడతామేమో, ఆ ఎనర్జీని కడిగేస్తాం పిచ్చోళ్ళం. కడిగేయకుండా అదే ఎనర్జీ లెవెల్స్ ఉన్నోళ్ళు ఏం చేస్తారు, ఏం కాదు గ్రహణ టైంలో తిందాం రండి అని ఓయూలో మీటింగులు పెట్టి పప్పు, అన్నం, కూరలు, మసాలాలు, బిర్యానీలు అన్నీ తిని చూపిస్తారు. అంటే థాట్ ఫీలింగ్, ఎనర్జీ లెవెల్స్ని గెయిన్ చేసుకునే మానసిక శక్తిని మనం ఎప్పుడైతే పెంచుకుంటామో గ్రహణం అనేది ఏమీ చెయ్యదు. కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి మాత్రం చాలా కేర్ తీసుకోండి చెప్పడం జరిగింది. ఎందుకు ప్రెగ్నెంట్ ఉమెన్ సపరేట్గా చెప్పడం జరిగింది, కట్ చేయొద్దంటారు, ఏమన్నా ముడి వేయొద్దంటారు, బాడీ జాకెట్ హుక్కు పెట్టుకోవద్దంటారు, ఆ రోజు వంట చేయొద్దంటారు, గొళ్ళెం పెట్టొద్దు అంటారు. ఎందుకు అంటే బాడీ, మనము పీరియడ్స్ వచ్చే ముందు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి మనం చాలా వీక్గా ఉంటాం. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో చాలా సెన్సిటివ్గా ఉంటుంది మైండ్ అండ్ బాడీ. ఈ విశ్వ చైతన్య శక్తి మైండ్ అండ్ బాడీలో వచ్చినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్ వల్ల శరీరంలో పుట్టబోయే బిడ్డలకు ఏ పార్ట్ అన్నా అంగవైకల్యం, చాలా చంటి బేబీ కదే, దానికి అది చిన్న పొట్టలో ఉన్న చిన్న బేబీ, దానికి ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. తల్లికే తక్కువ ఉంటాయంటే తల్లి కంటే ఎక్కువ బిడ్డకు తక్కువ ఉంటాయి. అంత ఎనర్జీ లెవెల్స్ను పనిచేస్తూ ఈమె కనుక ముడి వేస్తే ఆ పాటులో ఏదో ఒకటి ముడి పడుతుంది, కట్ చేస్తే మూతి వంకర కట్ అవుతుంది అని పూర్వం చెప్పేవాళ్ళు మా అప్పుడు. నేను కూడా మా అమ్మాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన మనిషినే. అదంతా సైన్స్ నాన్న, సైన్స్. ఎనర్జీ లెవెల్స్ను తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ మనకి ఉండదు. హార్మోనల్స్ చాలా బలహీనంగా ఉంటాయి. ఆఫ్టర్ డెలివరీ 3 months తర్వాత కానీ ఎనర్జీ లెవెల్స్ ఉమెన్కి రావు. అందుకని ప్రెగ్నెన్సీ టైంలో మనము జాగ్రత్త తీసుకోవాలి అని అన్నారు. ముడి వేసుకోకూడదు, కట్ చేయకూడదు, మళ్ళీ గొళ్ళెం పెట్టకూడదు, వంట చేయకూడదు, కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి. ఆ చంద్రకాంతి కిరణాలు కూడా తగలకుండా రూమ్లో ఉండాలి అని అంటారు. అది కూడా కరెక్టే.
ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్ని టాలరేట్ చేయగలిగే శక్తి ఉండదు, కొంచెం వీక్గా ఉంటారు కాబట్టి అది తీసుకోవాల్సిన జాగ్రత్త. ఇక పోతే నీళ్లు పోసి కడగడము అనేది అది కూడా ఆ రోజు తర్వాత మరునాడు కూడా ఆ వేవ్స్ ఉంటాయి భూమి మీద. ఇవాళ పండగ జరిగింది అనుకున్నాను, నెక్స్ట్ డే కూడా దీపావళి అయినాక చెత్త చెదారం ఉంటుందా ఉండదా, రంగోలి అయినాక రంగులు అంతా ఇల్లంతా పడిపోయి 2-3 రోజులు ఉంటుందా లేదా, అలాగా ఎనర్జీ లెవెల్స్ భూమి మీద ఉంటాయి కాబట్టి ఇల్లంతా కడుక్కోండి అని అన్నారనమాట. ఆ ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా నెక్స్ట్ డే కూడా జాగ్రత్తగా ఉండమ్మా అని అన్నారు. కాబట్టి అందరికి ఈ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించాలని అనుకుంటున్నారో, ఎవరైతే మేము ఎనర్జీ లెవెల్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవాలి లేదా ఇంకేవో కోరికలు తీర్చుకోవాలన్నప్పుడు ఆ రోజు మీరు మెడిటేషన్ చేసుకోండి, విశ్వం మీతో మాట్లాడుతుంది. అది రహస్యం. ఎప్పుడు విశ్వ రహస్యం. సమయంలో గ్రహణ సమయంలో మీరు కూర్చొని హ్యాపీగా మెడిటేషన్ చేయండి, మీరు అనుకున్న కోరికలన్నీ తీరుతాయి. అద్భుతమైనటువంటి రోజు అది. గ్రహణ సమయము దొరకడం అనేది మన పూర్వజన్మ సుకృతం. అంత ఎనర్జీ లెవెల్స్ని నేను స్వీకరించగల నేను సన్నద్ధం అయిపోయి మీరు విశ్వాన్ని ప్రేర్ చేయండి, మెడిటేషన్ చేసుకోండి. చూసావా గాలి ఎలా వస్తుందో ఆ విశ్వానికి చాలా ఇష్టం. ఎస్ నానా, ఈ విశ్వాన్ని మనం కౌగలించుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఆ విశ్వం మనతో మమేకం అవుతుంది. ఆ ఎనర్జీ అంటే విశ్వంతో మేము మాట్లాడాలి, విశ్వంతో మా కోరికలు చెప్పుకోవాలి అనుకునే అట్రాక్షన్ ఆఫ్ లా గురించి తపన పడే వాళ్లకు అది ఒక అద్భుతమైన రోజు. ఎనర్జీ లెవెల్స్ ఈజీగా మనకు వస్తాయి, మన కోరికలు ఈజీగా ఫలిస్తాయి. ఎనర్జీ లెవెల్స్ని బాగా స్వీకరించాలనుకున్న వాళ్ళకు అద్భుతమైన రోజు అది. డోంట్ మిస్ ఇట్. అండ్ అలాగే మేడం, గ్రహణ సమయంలో మనం తినొద్దు అని కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు తినొద్దు అన్నారు? డైజెషన్. ఇప్పుడు నేను మెడిటేషన్ చేసుకోవాలి బంగారు తల్లి, ఆ రోజు మెడిటేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మంచిగా తిన్నాను అనుకో, శివరాత్రి రోజు కానీ ఇట్లాంటి మంచి అద్భుతమైన రోజుల మంచిగా తినగానే నిద్ర వస్తుంది, కడుపు నిండా తినగానే నిద్ర వస్తుంది, అవునా లేదా? అందుకని ఏం చెప్పారంటే గ్రహణ సమయంలో ఆ ఎనర్జీ లెవెల్స్ మీరు స్వీకరించు మెడిటేషన్ చేస్తూ ఉన్నా, మీరు ఏదన్నా కోరిక కోరుకున్నా లైట్ బాడీ వెయిట్తో ఉంటే ఆ కొంచెం డైజెషన్ కెపాసిటీ తగ్గించి మనసు తొందరగా స్వీకరిస్తుంది. స్నానం చేయాలి అంటారు ఆ టైం. తడి బట్టలతో మెడిటేషన్ చేసి ఆ టైంలో తడితో మన బాడీ ఉంటే ఎనర్జీ లెవెల్స్ ఈజీగా రిసీవ్ అవుతాయి. ఈ విశ్వ చైతన్య శక్తిని మన సహస్రార చక్రం నుంచి బాడీ రిసీవ్ చేసుకోవాలి. అన్ని ఎలిమెంట్స్ అన్ని మనలో ఉండే ఎనర్జీ పాయింట్స్ యాక్టివేషన్ కావాలంటే తడి బట్టలతో ఉండడము, ఉపవాసం ఉండడము, బాడీ తొందరగా ఎనర్జీ లెవెల్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఆంతర రహస్యం అదే. తిన్నా కూడా ఏం కాదు, డైజెషన్ కాదు. ఎందుకంటే ఎనర్జీ ఫోర్స్ ఎక్కువైతే ఎక్కువ మన మీద పనిచేస్తున్నప్పుడు డైజెషన్ స్లో అవుతుంది. అంతే. దిస్ ఈజ్ ఆల్ సైన్స్. విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు పుస్తకంలో ప్రతిదీ రాయడం జరిగింది. ఈ విశ్వంలో ఉండే ఎనర్జీ విశ్వం అట్రాక్షన్ ఆఫ్ లాను మనం ఈజీగా చేసుకునే రోజు గ్రహణ సమయము చాలా ఉత్తమమైనది. విశ్వ నియమం విశ్వంలోని రహస్యం ఏమిటంటే ఆ రోజు డోంట్ మిస్ ఇట్. యు కమ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.